సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో కలిసి పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదని, హోంగార్డులంటే అంత చులకనా అని, ఇప్పటి వరకు హోంగార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి ₹1,00,000 ఖర్చు చేశారని, ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదని, ప్రభుత్వం 4 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. 4 నెలల నుంచి జీతం రాక ఇటు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, కొత్తకాపు శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదే ఒక లేబర్కి సారసిత లేబర్కు తగిలింది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ మేము కామని చెప్పేస్తున్నాం సార్. Doctor, yes, sir. Yeah. How is he doing? Now he is doing fine, sir. Compared to when he came to emergency, now he is fine only. But speech is. Speech కోర్టుకి రావచ్చు. Yes. తొందరపడి ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారు? Discharging సార్ ప్రజెంట్. వాళ్ళ రేపు చేస్తున్నారు. ప్లాన్ లో ఉన్నారు. అదే ప్లాన్ లో ఉంది సార్. తొందరపడకండి. పూర్తిగా మంచిగా అయిన తర్వాత పంపండి. తొందరపడి ఎందుకు పంపిస్తున్నారు? ఓకే సార్. అండ్ స్పీచ్ కానీ అండ్ ఆల్ పారామీటర్స్ కానీ అన్ని కూడా పూర్తిగా బాగా అయిన తర్వాత పంపండి. ఓకే సార్. ఎట్లా ఉంది పారామీటర్స్ అనేది? ఇక్కడ స్టేబుల్ సార్ అండి. స్పీచ్ ఒకటి ఇంకా మొబిలైజేషన్ కూడా సొంతంగా వెళ్తున్నాడు కానీ వాళ్ళని పట్టుకొని వెళ్తే బాగుంటుంది. మొబిలైజేషన్ ఇక్కడ నుంచి మూడు కంప్లీట్ కదా డ్యామేజ్ చేస్తాం, క్రాప్ వచ్చేస్తాం మొత్తం పట్టిన. స్పీచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.